డ్రగ్స్ రహిత రాష్ట్రం లక్ష్యంగా ఒక ప్రత్యేక అవగాహన యాత్రకు తిరుపతిలో శ్రీకారం చుట్టారు. దండి టు ఓ పేరుతో సైకిల్ యాత్ర ప్రారంభమైంది. వెంబ్రెట్స్ ఆఫ్ కలాం స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ యాత్ర తిరుపతి నుంచి విశాఖ వరకు 13 ఉమ్మడి జిల్లాల మీదుగా సాగనుంది. మార్గం మధ్యలో 25 విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహించనున్నారు. తిరుపతి ఎస్వీయు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు జెండా ఊపి ముఖ్యంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభించారు. యువతితో పాటు ఈగల్ టీమ్ సభ్యులు కూడా పాల్గొంటూ డ్రగ్స్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. భాస్కర్రావు గారు మాదక ద్రవ్యాలను వినియోగించకూడదని మన దేశం పంజాబ్ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సైనికులు భారతదేశంలో ఉంటారు. ఆ రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయాలి అనే ఒక దీంతో మనకి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఓపియం అంటాం. ఓపియం అంటే డ్రగ్ ఎక్కువ పండేది ఆఫ్ఘనిస్తాన్ దేశంలో. అది ఓపియం క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు ఆఫ్ఘనిస్తాన్. సో అప్పట్లో 30-35 సంవత్సరాల క్రితం చెప్తున్నాను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అంతా ఈ డ్రగ్ తీసుకొని ఈ పాకిస్తాన్ వాళ్ళంతా దాన్ని భారతదేశం బౌండరీస్ నుంచి లోపలికి తీసుకొచ్చి పంజాబ్ రాష్ట్రంలో ఈ యువతకి వీళ్ళంతటికి అలవాటు చేసి, ఒకటి ఆర్మీలోకి జాయిన్ అవ్వకుండా, 2 పంజాబ్ రాష్ట్రాన్నే నాశనం చేసే విధంగా కొత్త జనరేషన్ని 2-3 జనరేషన్లు దీనివల్ల పంజాబ్ ఇప్పటికీ కోలుకోలేకపోతుంది. వాళ్ళ యువత అంతా కూడా ఎవరైతే కష్టపడి పని చేయాలి, ఉద్యోగాలు చేయాలి, ఇట్లాంటి చేయవలసిన వాళ్ళందరూ కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి, వైలెన్స్కి అలవాటు పడిపోయి మొత్తం ఒక రాష్ట్రమే ఈరోజు దెబ్బతిన్న పరిస్థితి. సో బయట దేశాలు కూడా ఎంత దారుణానికి దిగజారుతాయి డ్రగ్స్ ద్వారా, డ్రగ్ యాజ్ ఏ మీడియం ద్వారా అనేది మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో అత్యంత ఎక్కువ వైలెన్స్ ఉన్నటువంటి దేశాలు మనం చూసుకుంటే ఫిలిప్పైన్స్. ప్రయాణిస్తేనే కుటుంబం కానీ